Why is it that so many Christians don't respond to the call of God in their life and to be what God wants them to be, to surrender their lives to Him? ఎందుకు అనేక మంది క్రైస్తవులు దేవుడు వారిని ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండట్లేదు? వారి జీవితాలను ఎందుకు దేవునికి సమర్పించుకోలేకపోతున్నారు? It's because they feel that if they do their own will and please themselves and respond just to the desires of their body, they can live a happier life. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ సొంత చిత్తం ప్రకారం జీవిస్తూ వాళ్ళ సొంత ప్రణాళిక ప్రకారం జీవిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటామని అనుకుంటారు. This is the great deception of Satan. ఇది సైతాను చేసిన ఎంతో గొప్ప మోసంగా ఉంది. He's portrayed God as someone who's come to spoil our lives like a spoiled sport who doesn't want us to have any fun or enjoyment, which is not true. దేవుడు అంటే మన నుంచి ఎంతో కోరుకుంటాడు, మనల్ని సంతోషంగా ఉండనివ్వడు అన్నట్లుగా సైతాన్ చెప్తాడు, కానీ అది నిజం కాదు. Jesus tried to remove that wrong image of God from the people in his time. యేసు ప్రభు తాను భూమి మీద ఉన్న దినాల్లో ఏం చేశాడంటే దేవుని ఎడల మనుషులు కలిగి ఉన్న ఈ తప్పుడు ఆలోచనలను తీసివేయటానికి ప్రయత్నించాడు. Throughout history, one of Satan's greatest weapons has been to portray a wrong image of God before people. చరిత్ర అంతట్లో మనం చూసినట్లయితే సైతాన్ యొక్క గొప్ప ఆయుధం ఏంటంటే మనుషుల యొక్క తలంపుల్లో దేవుణ్ణి చెడ్డగా చిత్రీకరించేటట్లు చేశాడు. So that they will not surrender their life to him, ఆ విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాలను దేవునికి అర్పించుకోకుండా ఉంటారని. but will hold back. And if God can be portrayed as someone who's out to make your life unhappy or miserable, then he's succeeded in preventing man from surrendering himself to such a God. ఆ విధంగా మానవులు దేవునికి వాళ్ళ జీవితాలను అర్పించుకోకుండా ఉంటారని, మరియు దేవుడు ఎలాంటి వాడంటే మానవుల్ని సంతోషంగా ఉంచడని, లేకపోతే మానవులు ఎప్పుడూ దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేటట్లు దేవుడు చేస్తాడని ఆ విధంగా నమ్మించాడు సైతాను. And I tell you, most Christians that I've met, and this is true even in people in other religions, have a feeling that God is not someone you can be very friendly with. God is not someone who's out to do you good. He's out to make your life miserable. నేను కలిసిన అనేక మంది క్రైస్తవుల్లో ఇది చూశాను, వేరే మతాల వాళ్ళలో కూడా నేను చూసింది ఏంటంటే దేవునితో నువ్వు స్నేహంగా ఉండలేవు, దేవుడు నిన్నెప్పుడు కూడా ఒక దౌర్భాగ్యమైన స్థితిలోనే ఉంచుతాడు అని వాళ్ళు నమ్ముతారు. And this is a lie. ఇది ఒక అబద్ధం. And when we're called to be ambassadors of Christ, part of our calling is to show forth this lie of the devil. మనం క్రీస్తు యొక్క రాయబారులంగా ఉన్నాం. మన పిలుపులో ఒక భాగం ఏంటంటే సైతాను చెప్పేది ఇది అబద్ధము అని మనం రుజువు చేయాలి. God intends the very best for you. Whenever he tells you not to do something, it's for your good. దేవుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైన ప్రణాళికనే మీ జీవితంలో కలిగి ఉంటాడు. ఏదైనా వద్దు అని దేవుడు చెప్తున్నాడంటే అది నీ మేలు కొరకే. We may not realize it. అది మనకు అర్థం కాకపోవచ్చు. A little 1-year-old child or 2-year-old child doesn't understand why you tell him not to play around with a snake or with a knife or with fire. ఒక సంవత్సరం పిల్లోడికో 2 సంవత్సరాల పిల్లోడికో మనము చాకుతో ఆడొద్దంటేనో లేక పాముతో ఆడొద్దంటేనో అగ్నితో ఆడొద్దంటేనో అర్థం కాదు. We know that that's harmful for that child. He doesn't know how to use a knife or a fire. They can hurt themselves. ఆ బిడ్డకు తెలియదు అది ఎంతో ప్రమాదకరమని. అగ్నితోనో లేకపోతే చాకుతోనో ఆడుకుంటున్నప్పుడు అది ఎంత ప్రమాదం ఆ బిడ్డకు తెలియదు. But do you think those little children understand it? They disobeyed, they burned themselves in the fire, they cut themselves with a blade or a knife because they disobey, and man is exactly like that. కానీ ఆ చిన్న బిడ్డ అవిధేయత చూపించి ఆ చాకుతో లేకపోతే ఆ బ్లేడ్తో కోసుకుంటేనో లేకపోతే అగ్నితో కాల్చబడితేనో అది ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మానవుడు కూడా అలానే ఉన్నాడు. When God tells us not to do something, it's because he knows that that particular thing will destroy us. దేవుడు ఫలాంది చేయవద్దు
అని అంటున్నాడంటే అది మనల్ని పాడు చేస్తుంది కాబట్టి దేవుడు అలా చెప్తున్నాడు. There may be a temporary pleasure out of doing it, but in the long run, it destroys us. అది చేయటం ద్వారా మనకి తాత్కాలికమైన సుఖం రావచ్చేమో కానీ దీర్ఘకాలంలో మనం చూసినట్లయితే అది మనల్ని పాడు చేస్తుంది. And that's why he tells us not to do something. అందుకే దేవుడు కొన్ని విషయాలను చేయొద్దు అని మనకు చెప్తున్నాడు. And that's why God told Adam in Genesis chapter 2 not to eat from a particular tree. ఆదాము విషయంలో కూడా అదే జరిగింది. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫలానా వృక్ష ఫలమును తినొద్దు అని చెప్పాడు. Now there's more than one reason for that which we can look at. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక విధాలుగా మనం దాన్ని చూడొచ్చు. In one way, God was testing him. God was testing him to see whether he would respond to God. అందులో ఒకటి ఏంటంటే దేవుడు ఆదామును పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి ఆదాము సరిగా స్పందిస్తున్నాడా లేదా అని పరీక్షిస్తున్నాడు దేవుడు. You see, God can never make a man holy without that person choosing to be holy. ఒక వ్యక్తి తాను పరిశుద్ధంగా ఉండాలని కోరుకోకుండా దేవుడే ఆ వ్యక్తిని పరిశుద్ధంగా ఉంచలేడు. God doesn't force us to be holy. He was not going to force Adam to be holy if he didn't want to be holy. దేవుడు మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయనేం బలవంతం చేయడు. ఒకవేళ ఆదాము కూడా కోరుకోకుండా దేవుడేమి బలవంతంగా ఆదాము పరిశుద్ధంగా ఉండాలని ఏమి చేయడు. Adam had to make that choice. ఆ విషయంలో ఆదాము ఎంచుకోవాలి. If God had sent Adam into the Garden of Eden and said, you do whatever you like, eat whatever you like, I'm not going to place any restrictions on you, there would be no opportunity for Adam to make a choice. ఒకవేళ దేవుడు ఆదాముతో ఈ విధంగా చెప్పుంటే నీవు తోటలోనికి వెళ్ళి ఏదైనా తినొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, నేనేమి నీకు నిషేధం పెట్టట్లేదు అని చెప్పినట్లయితే ఎంచుకోవటానికి ఆదాము దగ్గర ఏమీ ఉండేది కాదు. And when he doesn't have to make a choice, he cannot be holy. కాబట్టి నీవు ఎంపిక చేసుకోకుండా పరిశుద్ధంగా ఉండలేవు. It's when God gives us the opportunity to choose that we can become holy. కాబట్టి మనం ఎంచుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తేనే మనం పరిశుద్ధంగా ఉండగలం.